కుర్మా జై కుర్మా జై కుర్మా ఇంకొక జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా కుర్మల ఐక్యత వర్ధిల్లాలి కుర్మల ఐక్యత వర్ధిల్లాలి దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య ఆశయాలను దొడ్డి కొమరయ్య ఆశయాలను దొడ్డి కొమరయ్య ఆశయాలను జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా దొడ్డి కొమరయ్య ఆశయాలను. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కుర్మ గారి యొక్క జయంతి సందర్భంగా దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవాల కోర్ కమిటీ సభ్యులు దయాల సదయ్య గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. రజాకాలను ఎదిరించి ధైర్యంగా తమ ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమరయ్య గారి యొక్క జయంతి ఉత్సవాలు గత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని నేటి ప్రభుత్వం కూడా దొడ్డి కొమరయ్య గారి యొక్క జయంతి వర్ధంతి ఉత్సవాలు కూడా చేయడం కూడా అభినందన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన కుర్మ జాతికి చెందిన వ్యక్తి, ఆ రోజే రజాకాలను మట్టి కట్టించిన వ్యక్తి. అటువంటి వ్యక్తి వల్లనే మనకు స్వేచ్ఛ లభించింది, మన స్వాతంత్రం లభించిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అటువంటి మహానుభావి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా మన వరంగల్ జిల్లా కానీ హన్మకొండ జిల్లాలో జరుగు, ఇలా వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లాలో జరిగే అన్ని కేంద్రాలలో కుర్మ సోదరులందరూ పాల్గొనాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్ద ఎత్తున మన రవీంద్ర భారతిలో జరుగు ఈ జయంతి ఉత్సవాలకు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి కుర్మలను కూడా. తెలంగాణ భగత్ సింగ్ల పోరాటం చేసి ఎంతోమంది రజాకారులను ఎదురించి మనకు తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొని మనకు తెలంగాణలో ఉద్యమాలకు ఊపిరి పోసిన దొడ్డి కొమరయ్య కుర్మ మన అందరికీ స్ఫూర్తి. అతని ఒక జయంతి ఏప్రిల్ 3వ తారీఖున రవీంద్ర భారతిలో జరగనుంది. దానికి ఈ తెలంగాణ నలుదిక్కులో ఉన్న కుర్మ జాతి బిడ్డలు భారీ ఎత్తున తరలి రావాలని, అందరికీ ఈ సమాచారం చేరవేసేలాగా ప్రతి ఒక్క కుర్మ బిడ్డ దీనిలో పాల్పంచుకొని అధిక సంఖ్యలో ఈ సభను విజయవంతం చేసే విధంగా జిల్లాల వారీగా అదేవిధంగా మండలాల వారీగా కూడా అధికారికంగా ఏదైతే మన రవణ చెప్పాడో అధికారికంగా జరుగుతుంది. కాబట్టి దీన్ని విజయవంతం ప్రతి కలెక్టర్ ఆఫీసులో జిల్లాలో అలాగే ఈ రవీంద్ర భారతిలో జరిగేది భారీ ఎత్తున మన కుర్మాలు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు చెప్పండి.